హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్య నాయుడు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు పాస్తా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా గనక మనం పాస్తా ఇంట్లో చేసుకుంటే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెంటనే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా మరిగించాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో మనము ముందుగా పక్కన పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకోవాలి. ఈ పాస్తాను మనము గరిటెతో కలుపుకుంటూ చాలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. పాస్తా మెత్తగా ఉడకొద్దు, గట్టిగా ఉన్నా కూడా బాగోదు. చాలా సాఫ్ట్గా ఉడికేలాగా చూసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత తీసి చూసేద్దాము పాస్తా చక్కగా ఉడికిందో లేదో. పాస్తా అంతా వాటర్లో చాలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో గరిటెతో చూసుకుందాము. పాస్తా చూస్తుంటే చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ స్ట్రెయిన్ చేసుకుందాము. పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా ఉడికింది, చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి తీసుకొని అందులోకి 2 పావుల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్ని మనము ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గరిటెతో కలుపుకుంటూ 1 నిమిషం పాటు అలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయిపోయాయి. ఇప్పుడు మనం అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఈ ఆనియన్లోకి యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. అలా అని బాగా వేయించుకోవద్దు, దూరగా వేగితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు దూరగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలాగే కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పాస్తాను ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఈ పాస్తాలో ఉప్పు, కారం అనేది చాలా తక్కువగా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత చికెన్ మసాలాని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది పాస్తాకి. ఇప్పుడు ఉప్పు, కారము, చికెన్ మసాలా అంతా పాస్తాకి పట్టేలాగా బాగా ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిల్లీ వెనిగర్ని ఒక 2 మూతలు యాడ్ చేసుకోవాలి. తర్వాత సోయా సాస్ని కూడా కొంచెం అంతా మనము పాస్తాలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ని కూడా కొంచెం అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 సాసెస్ పాస్తాలో బాగా కలిసేలాగా హై ఫ్లేమ్లో 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ని కొంచెం అంతా యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్గా యమ్మీగా పాస్తా రెడీ అయిపోయింది. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ పాస్తాని ఆనియన్తో కనుక తింటే చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.